రోజులాగానే ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. టెక్ న్యూస్ ఎపిసోడ్ 993కి మీ అందరికీ స్వాగతం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ కంటెంట్ ఆన్ ద వే. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ ఈరోజు సైలెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఫ్లాగ్షిప్ చిప్ సెట్ని ఒఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 SoC అనేటువంటి పేరుతో. సో ఇది వచ్చేటప్పటికే మనకి నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్కమింగ్ వివో ఫోన్స్లో మొట్టమొదటిగా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. 4 నానోమీటర్ బెల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక 5G సపోర్టెడ్ చిప్ సెట్ ఇది. అండ్ దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.0 GHz దాకా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే దీంట్లో ఏకంగా వైఫై అలియన్స్ 7 LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 4కి సంబంధించినటువంటి స్టోరేజ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో ISP కూడా 890 సపోర్ట్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో వీటన్నిటి బేస్ చేసుకొని చూసారంటే ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తుంది UFS 4.0, ఎందుకంటే UFS 3.1 ఇప్పుడు ప్రస్తుతం మనం కామన్గా అయితే చూస్తున్నాం ఫ్లాగ్షిప్ లెవెల్లో కూడా. సో ఈ ఫీచర్స్ అన్నీ తీసుకొచ్చారు అన్నట్లయితే ఆబ్వియస్గా మొబైల్ ఫోన్ కాస్ట్ కూడా పెరిగిపోయి ఆల్మోస్ట్ 60,000 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందుకు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చాము మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ ఈసారి 10+ సిరీస్లో ముఖ్యంగా ప్రో ప్లస్ సిరీస్లో వీళ్ళు తీసుకొని రాబోయేటువంటి డివైస్ గురించి అయితే చర్చ జరగబోతుంది. ఇది రేపు నవంబర్ 17వ తారీఖు అఫీషియల్గా చైనాలో లాంచ్ కాబోతుంది. ఫాలోడ్ బై మన ఇండియాలో డిసెంబర్ 2nd లేదా 3rd వీక్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీనిపైన ఉండేటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ ఏదైతే ఉందో డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్ మన ముందుకు రాబోతుందంట. అంటే ఫిజికల్గా నార్మల్గా కార్నింగ్ వెర్లా వర్షన్ 5 6 మనం చూస్తుంటాం కదా, దీనిపైన మరొక ప్రొటెక్షన్ లేయర్ సాధారణంగా కింద పడ్డా కానీ పగలకుండా ఉండటంతో పాటు దీంట్లో మనకి బెజల్ ఏదైతే ఉందో జస్ట్ 2.3 mm థిక్నెస్, ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ థిక్నెస్ ఉంటుంది. అంటే ఆ బెజల్ ఈవెన్ బాటమ్ చిన్ దగ్గర కూడా అండ్ కర్వ్ డిస్ప్లే రాబోతుందని చెప్పి మనకు ఆల్రెడీ ముందే తెలుసు. కాబట్టి ఇన్ని ఫీచర్స్ని తీసుకొస్తున్నారు అన్నట్టయితే ఖచ్చితంగా నాకు ఎక్కడో తేడా కొడుతుంది. దీన్ని నాకు తెలిసి 30,000 బడ్జెట్ క్రాస్ చేసేటట్టే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఎంత బడ్జెట్ సెగ్మెంట్లో ప్రైజింగ్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా కామన్గా కామెంట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఆన్లైనే బుక్ చేస్తారంట. ఆఫ్లైన్లో కొన్ని సందర్భాల్లో బుక్ చేస్తాం, కానీ ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్ ఎక్కువగా యూస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే ఈరోజు ప్రశ్న. సో ఇది నార్మల్ క్వశ్చన్ కాదు, మన ఛానల్కి సంబంధించి ఇంకేమన్నా డిఫరెంట్గా యూనిక్ ఐడియాస్ ఉన్నాయన్నట్లయితే చెప్పండి. డెఫినెట్లీ వాటిని కూడా మనం టెక్ న్యూస్లో ఇంక్లూడ్ చేద్దాం. సో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఏ కామెంట్ అయితే వస్తుందో ఆ కామెంట్ని ఛానల్లో ఇంప్రూవ్ చేయడానికి, అంటే టెక్ న్యూస్లో ఇంప్లిమెంట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాట్సాప్ ఇప్పటిదాకా కేవలం మనము స్మార్ట్ ఫోన్స్లో మాత్రమే యూజ్ చేసాం, అలాగే వెబ్లో కూడా యూజ్ చేసాం. ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, వెబ్ వాట్సాప్లోకి వెళ్ళి లాగిన్ చేసి యూజ్ చేసుకున్నాం కదా. డెడికేటెడ్గా ట్యాబ్స్కి సంబంధించి వీళ్ళు ఒక అయితే తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఇది దేనిలో తీసుకొస్తారు అనేది మాత్రం ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆండ్రాయిడ్లో మొట్టమొదటిగా, మరి iOSలో తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. సో ట్యాబ్లెట్లో వాట్సాప్ పనిచేయడం గురించి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఎనీవే, కళ అయితే నెరవేరబోతుంది. నెక్స్ట్ విషయం మనకి అమెజాన్ దగ్గర నుంచి నిన్ననే మనం మాట్లాడుకుందాం. ఒక లీక్ వచ్చింది. అమెజాన్ ఎక్స్క్లూజివ్గా మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం మాత్రమే ఒక ప్లాన్ని లాంచ్ చేయబోతున్నారు అని చెప్పి ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే దీంట్లో మీకు వచ్చేటప్పటికి 480 పిక్సెల్స్ మీద ఉన్నటువంటి వీడియో క్వాలిటీ మాత్రమే మీరు చూడటంతో పాటు కేవలం సింగిల్ డివైస్ లాగిన్ మాత్రమే మన ముందుకు వస్తున్నారు. దీంట్లో ఏ విధమైనటువంటి ఆఫ్లైన్ డౌన్లోడ్ ఫీచర్తో పాటు అమెజాన్ ప్రైమ్ లేదా అమెజాన్ మ్యూజిక్ ఇలాంటి సర్వీసెస్ని కూడా మీరైతే వాడలేరు. జస్ట్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అలాగే రకరకాల OTT ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా కొన్ని ప్లాన్స్ లాంచ్ చేస్తున్నారు. కాబట్టి దానిలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తీసుకొచ్చారు. కానీ నన్ను అడిగితే కనుక ఇది వేస్ట్ ఆఫ్ మనీయే. సో 600 రూపాయలు సంవత్సరానికి ఒక్క మొబైల్ ఫోన్ డివైస్లో, అది కూడా ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా లేదు అన్నట్లయితే ఐ థింక్ వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ వచ్చాము మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇండియన్ గవర్నమెంట్ ఒక మంచి రూల్ అయితే తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా
ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పబ్లిక్గా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నట్లయితే బేసికల్లీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్లో అంటే ఈవీ కార్స్ లేదా ఈవీ బైక్స్ ఉంటాయి చూసారా, సో వాళ్ళు రన్నింగ్లో ఆగి మనం పెట్రోల్ పంప్లో పెట్రోల్ ఎట్లా కొట్టించుకుంటామో అలాగే ఛార్జింగ్ స్టేషన్లో ఆగి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హై స్పీడ్ ఛార్జర్స్ ఉంటాయి. రెగ్యులర్గా మనం ఇళ్లలో పెట్టుకునేటువంటి ఛార్జర్ల కన్నా కానీ చాలా ఫాస్ట్గా వేగంగా ఇవి ఛార్జ్ అవ్వటం అయితే జరుగుతుంటుంది. అయితే దీనికి గాను వీళ్ళు 2 టారిఫ్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఒకటి వచ్చేటప్పటికే రాత్రులు, ఒకవేళ రాత్రులు మీరు ఛార్జ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఒక టారిఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది. పగలైతే కనుక ఒక టారిఫ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రద్దీ ప్రదేశాలు అండ్ ఎక్కువ మెంబర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ ఇది అనుకుంటున్నాను. అండ్ దీంతోపాటు ప్యారల్గా రెగ్యులర్గా ఉండేటువంటి పవర్కి అలాగే సోలార్ ద్వారా వచ్చేటువంటి పవర్ స్టేషన్స్ కూడా సపరేట్గా వీళ్ళైతే ప్రైస్ నిర్ణయించబోతున్నారంట. యాజ్ ఆఫ్ నో ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. సో మేబీ ఇది త్వరలో రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ జనవరి 2023 కల్లా వీళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ ప్రణాళికని పబ్లిష్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే జారీ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. బట్ అట్లీస్ట్ పెట్రోల్ లాగా ప్రైజెస్ కాకుండా దీన్ని కొంచెం అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఐఫోన్ 14 సిరీస్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ అన్నీ కూడా మనకి కమ్ డౌన్ అవుతున్నాయనంట. దీనికి రీజన్ ఏంటి అంటే చైనాలో ముఖ్యంగా యాపిల్ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ప్లాంట్ దగ్గర అంతా కూడా లాక్డౌన్ నడవటమే కారణం. సో అక్కడ కొన్ని 2-3 రకాల వైరస్లు అయితే బయటపడ్డాయి అన్నారు. సో దానివల్ల ఈ లాక్డౌన్ వల్ల ల్యాక్ ఆఫ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా పని చేయకపోవటం వల్ల, షిఫ్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల వీటి ప్రొడక్షన్ అనేది ఇంతకుముందు ప్రీవియస్లీ 90 మిలియన్ యూనిట్లు ప్రొడక్షన్ చేసేది ఇప్పుడు కేవలం 87 మిలియన్ యూనిట్ల ప్రొడక్షన్ మాత్రమే చేస్తున్నారంట. దీనివల్ల మరికొన్ని నెలల్లో కొన్ని షార్టేజెస్ని చూడొచ్చు అని చెప్పి యాపిల్ చెప్పడం జరిగింది. నన్ను అడిగితే కనుక ఓకే ఇది కూడా ఒక ప్రాబ్లం అనుకుంటాను, కానీ ఇప్పుడు ఐఫోన్ 14లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అంతగా నచ్చలేదు, 13కి 14కి పెద్ద తేడా లేదు అని చెప్పి చాలా వరకు మనకి న్యూస్ వచ్చినాయి. అఫ్కోర్స్ మనకు తెలిసిన న్యూసే ఇది. సో ఎక్కువగా సేల్ అవ్వటం కోసం కంపెనీ వాడుతున్నటువంటి స్ట్రాటజీ ఏమో అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసాం మనకి శాంసంగ్ దగ్గర నుంచి యాక్చువల్గా ఐఫోన్ 2024 కల్లా ఫోల్డింగ్ ఫోన్ని తీసుకొని ఖచ్చితంగా మార్కెట్లోకి తీసుకొని వస్తుంది అని చెప్పి శాంసంగ్ చెప్తుంది. అదేంటి యాపిల్ గురించి యాపిల్ చెప్పాలి కానీ శాంసంగ్ అంత కుండలు బద్దలు కొట్టినట్లుగా లేదా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతుంది అని అంటే యాపిల్కి సప్లై చైన్ చేసి అంటే వీటికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్ని సప్లై చేస్తుంటారు సరే, ఆ వెండర్స్తో జరిగినటువంటి మీటింగ్ తోటి శాంసంగ్కి ఈ విషయం అయితే తెలిసిందంట. ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ సప్లయర్స్ అలాగే మెజారిటీ ఆఫ్ ద లీకర్స్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మేబీ 2024లో మనం యాపిల్ నుంచి ఒక ఫోల్డింగ్ ఫోన్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ నాకైతే కనుక ఆ ఫోల్డింగ్ ఫామ్ ఫ్యాక్టర్ మీద పెద్దగా ఒక మంచి ఒపీనియన్ అయితే లేదు. ఎందుకంటే ఆబ్వియస్గా లైఫ్ తక్కువ వస్తుందేమో అని చెప్పి ఇంటెన్స్ ఇంకా అయితే పోలేదు. ఈవెన్ ఫోల్డింగ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా మధ్యలో డిస్ప్లే ఎక్కడైనా క్రాక్ అవుతుందేమో లేదా కింద పడితే ఇష్యూస్ వస్తాయేమో, ఇలాంటి ఇష్యూస్ అయితే స్టిల్ ఇంకా లోపల జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ కూడా మనకి శాంసంగ్ దగ్గర నుంచే శాంసంగ్ కొరియాలో వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ అయి ఈరోజు ఒక సరికొత్త 5G మిల్లీమీటర్ వేవ్కి సంబంధించినటువంటి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ని అయితే పర్సనల్గా వీళ్ళు టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే 1.7 GBps నాట్ MBPS GBps స్పీడ్ని అయితే వీళ్ళు అచీవ్ చేశారంట. ఈవెన్ మనకి అప్లోడ్ స్పీడ్ కూడా సుమారుగా 61.5 MBPS. అలాగే కాన్స్టెంట్గా అంటే హయ్యెస్ట్ పీక్ ఒక సర్టెన్ సాచురేషన్ పాయింట్ ఉంటుంది చూసారా, ఆ పాయింట్లో వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా 2.7 GBps ఇంటర్నెట్ స్పీడ్ కూడా అచీవ్ అవ్వటం అయితే జరిగిందంట. ఎనీవే గుడ్ మూవ్. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని అంటే మనము కంపారిటివ్ ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి 4G టెక్నాలజీ కన్నా కానీ ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ బెటర్ స్పీడ్స్ని అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అంత హై స్పీడ్తో మన మొబైల్ ఫోన్ కంపెనీ బ్రాండ్స్ ఇచ్చేటువంటి డేటా 2GBయో 2.5GBయో జస్ట్ ఒక్క స్పీడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది, మొత్తం కలాస. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.